హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్విత తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కడియం నుంచి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాం కదా, అవి రీప్లాంటేషన్ అయితే చేస్తున్నానండి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నర్సరీ నుంచి స్వీట్ లెమన్, రోజ్ ప్లాంట్స్, ఇంకా అంజీరు తీసుకొచ్చానండి. ఈ స్వీట్ లెమన్ చెట్టు నిండా ఫ్రూట్సే ఉన్నాయన్నమాట. ఒక 10 కాయలు ఉన్నట్టున్నాయండి. ఇంటికి తీసుకురాగానే మా అమ్మాయి అయితే మొత్తం కోసేసింది. మొక్కకి 4 కాయలు అంటే 4 ఉన్నాయి. ఇవి వచ్చేసి 2 రకాల గులాబీ మొక్కలు తీసుకున్నానండి. ఇదేమో అంజీర్ అనమాట. ఇవన్నీ కూడా 2 డేస్ అలా ఉంచేసానండి ఇంటికి తీసుకొచ్చాకనే. ఇప్పుడైతే ఇంకా రీప్లాంటేషన్ అయితే చేస్తున్నాను. ఇది చూడండి, ఇది ఏంటంటే అంటుకట్టిన మొక్క అనమాట. ఇలా సపరేట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాండం దగ్గర ఇలా ఉబ్బెత్తుగా కనిపిస్తుందండి. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా తెలుస్తుందని చెప్తున్నాను. చాలా వరకు అంటుకట్టిన మొక్కలే తీసుకుంటున్నారు. మామూలుగా ఇది కాకపోతే అండి నేలలో వేసుకోవాలన్నమాట. ఇలా అంటుకట్టిందంటే కుండీల్లో కూడా వేసుకోవచ్చు. మనం నేలలో వేసుకోలేం కాబట్టి ఇటువంటి మొక్కలే తీసుకోవాలి. ఈ రోజ్ ప్లాంట్ ఏమో చిన్నదే, లైట్ పింక్ కలర్ ఏమో కొంచెం పెద్దదనమాట. అంజీరు కూడా అంటుకట్టిందే తీసుకోవాలండి. ఎందుకంటే అంజీరు ఫ్రూట్స్ రావాలంటే అంటుకట్టిందే తీసుకోవాలన్నమాట. లాస్ట్ టైము అంజీర్ ప్లాంట్ చాలా బాగా అయితే కాసిందండి. అందుకే మళ్ళీ అదే తీసుకున్నాను. ఇప్పుడు మేడ మీద ఇవన్నీ కూడా రీప్లాంటేషన్ చేస్తున్నాను అనమాట. ఒక్క ఎల్లో కలర్ రోజ్ తప్ప అన్నీ కూడా మీడియం సైజ్ కుండీలే తీసుకున్నానండి. ఇవైతే 100% బతికేస్తాయి. చిన్న రోజ్ కూడా బతుకుతుంది అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ తెచ్చినప్పుడు చాలా బాగున్నాయండి. ఇవి 2 డేస్ అయిపోయిన వల్ల విచ్చిపోయినాయి అనమాట. మనం ఎప్పుడు కూడా గ్రాఫ్టెడ్ మొక్కలో ఒక పిండి కానీ ఏమైనా చిన్న పువ్వు ఉన్నదైనా తీసుకోవాలండి. నేను ఇంకా నర్సరీ మీద నమ్మకంతో అయితే తీసుకున్నాను. మొక్క అయితే బాగుంది కదా అని ఈ కుండీలో పెడుతున్నానండి. ఇది బకెట్ అనమాట. మన ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా పొడవు ఎక్కువగా ఉన్న వాటిలోనే పెట్టుకోవాలి. అందుకే ఈ పొడవైన బకెట్లో పెడుతున్నాము. ఈ బకెట్ వచ్చేసి ఊరి మీద వస్తాయి కదండి, వెడల్పు టబ్బులు అవి తీసుకొస్తారు కదా, అతని దగ్గరే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ అంటుకట్టినట్టు కనిపిస్తుంది కదండి, అక్కడ వరకు పాతుకుంటే సరిపోద్ది. మనకు ఆల్రెడీ మట్టితో ఇస్తారు కదా, ఆ మట్టి అంతా మన కుండీలోకి వెళ్ళిపోయి పైన ఇంకా కొంచెం మట్టి అయితే వేసుకోవాలి. చుట్టూరు కింద పడినవుకో. ఈవినింగ్ టైము వేస్తున్నామండి. మా ధ్రువ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు హెల్ప్ చేస్తాను అన్నాడు. అందుకే త్వరగా అయితే అయిపోయిందండి. ఇంకోండి ప్లాంట్ వేసేసిన తర్వాత ఎలా ఉందన్నమాట. ఎక్కువ మట్టి ఉండాలండి. తక్కువ మట్టితో అయితే మనకు ఫ్రూట్స్ రావన్నమాట. ఎక్కువ మట్టి ఉంటేనే ఫ్రూట్స్ బేగా అందుకోగలము.
మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు చూసుకోవాలండి. ఖచ్చితంగా ఈ కుండీలో ఏదో ఒక పురుగులు అయితే వస్తున్నాయి. ఇందులో జలగ వచ్చిందనమాట. ఇంకో కుండీలో ఏమో చిన్న జెర్రిపిల్ల కూడా వచ్చింది. దాన్ని తీసి పక్కన పెట్టేశాను. ప్రతిసారి ఇలాగే జరుగుతుందండి. కుండీల్లోని మరి అక్కడ ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల ఏంటో కానీ ఏదో ఒక పురుగులు అయితే వస్తున్నాయి. మనం చూసుకునేటప్పుడే అవి తీసేసి మళ్ళీ పెట్టుకోవాలి. చూసుకోకుండా పెట్టుకుంటే మళ్ళీ మన గార్డెన్లో కూడా అవి ఎక్కువైపోతాయి అన్నమాట. నొక్కు అక్కడే నొక్కే చుట్టుపక్కల కూడా చూస్తాం. ఈ కుండీలో ఏమో జర్రు ఉందండి. ప్రతిసారి ఇలాగే వస్తున్నాయి. ఏదో ఒకటైనా వస్తుందండి. ఒక్కొక్కసారి నత్తలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. దీన్ని కూడా తీసాను, పక్కన పెట్టేశాను. అది కుండీలోకి దూరేసిందండి. నేను తీసేసి బయట పెట్టేశాను అన్నమాట. లేదమ్మా. మాకు సాయిల్ దొరకడం ఇబ్బంది అవుద్దండి. ఇలా బస్తాలతో అయితే తీసుకొస్తారు. దాన్ని నేను కంపోస్ట్ అవి ఇవి కలుపుకుని అయితే మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను. డైరెక్ట్గా మట్టిలో అయితే నేను పెట్టనండి. మట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం అన్ని రకాల కలుపుకుంటే అయితే వెయిట్ తగ్గిపోద్ది. మనకు టెర్రస్ మీద ఎక్కువ వెయిట్ ఉండకూడదని చెప్తున్నారు కదండి. అందుకే అలా చేస్తున్నాను అనమాట. ఈ మట్టిని ఇలా బస్తాలో ఉంచేసినా కూడా పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు వచ్చేస్తున్నాయండి. మనకు కావాల్సినవి అయితే ఎంత ట్రై చేసినా అంత సరిగ్గా రావు. ఈ పిచ్చి మొక్కలు అయితే మనం ఎంత పీకినా సరే మళ్ళీ వచ్చేస్తాయి. ఇంకా కొంచెం మట్టి పడుద్దండి. లాస్ట్ ప్లాంట్ కూడా వేసేసిన తర్వాత ఇంకా మిగిలిన మట్టి ఉంటే ఇందులో వేసేస్తాను. ఈ స్వీట్ లెమన్ చాలా బలంగా ఉందండి. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో తెచ్చేటప్పుడు అవి పచ్చికాయలే తినేస్తారండి. ఇంకా తొక్క తీసుకోకుండా చెట్టుని పట్టుకుని లైట్గా పుల్లగా ఉంటుంది. పీల్తో తింటే కొంచెం తీగా ఉంటుందండి. ఫ్లవరింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చాయ్. కానీ ఈ ఫ్రూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటికి బలం అంది. అవి కూడా మళ్ళీ ఫ్రూట్స్ తయారవుతాయి అన్నమాట. ఈ ప్లాంట్ వచ్చేసి కొంచెం వంకరగా పెట్టాడండి. అందుకే నేను పెడుతున్నాను అనమాట. ఇది వాటర్ టిన్ ఉంటుంది కదండి, అది ఎలాగో పొడవుగానే ఉంటుంది కాబట్టి అందులో పెట్టేస్తున్నాను. ఈ వాటర్ టిన్లు ఎన్ని సంవత్సరాలైనా పాడవుతలేదండి. ఎప్పుడో వాటర్ టిన్లు అలాగే ఉంటున్నాయి అన్నమాట. అందుకే ఇందులో ఇంకా మార్చి పని ఉండదు కాబట్టి ఇందులో పెట్టేస్తున్నాను. ఫైనల్గా వాటరింగ్ చేయడం అయితే మర్చిపోకూడదు. ఇదే అండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.